హలో ఆర్డర్ అయ్యే టైంలా. హలో లవ్, నేను మేఘనా. మేఘనా నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనకు మ్యాగీ, నేను చాలా హర్ట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మ్యాగీ. ప్రేయసి మాట అడవిలో బాట ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరిచుంచుతాను. ఐ లవ్ యూ అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను. ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగీ, వచ్చేస్తారా? I love you, Meghna. ఒరే ఈకా, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకెదురు చెప్తావా? కాల్ చేస్తాను నిన్ను. ట్రిగ్గర్ లాక్ అయింది. ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్లికని వచ్చి ఆడపిల్లలు గది తలుపులు కొట్టాడు దొంగ సచ్చినోడు. వాట్? ఎందుకు ఇలా చేసావు? ఇది అబద్ధం అని చెప్పు లవ్. వాళ్ళ మంచి మనుషుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్కి ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలంటే చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఇది ఉన్న ఒక సాక్ష్యం పగల కొట్టావు. నోర్ ముయ్. నీతో వచ్చినాక ఇంతమంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? ఒరే ఏకా, నిన్ను కాల్చి చికెన్ 65 చేయకపోతే నా పేరేంటి? అబ్బాయి రాజు కాదురా. ఓ భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకు ఐ లవ్ చెప్పడానికి. కానీ పక్క రూమ్ టచ్ అయింది. మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒరే ఈకా, నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేస్తానురా. ఆయన ఫోన్ చేసి రమ్మని నేనే. ఏంటి నువ్వు అనేది? ఆయన నేను ప్రేమించుకున్నా, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్. ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నా నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్. నన్ను వదలండి సార్, మా ఊరు చంపేస్తారు. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు గారిని తాట తీసేస్తాడు. చచ్చిపోతాను రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో. అంతేనంటవా? అంతే సార్. ఆవిడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్. మేము ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి, ఇప్పుడే ఇలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటది. పెళ్లికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అల్లరి పెడతారా? ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని చంపేస్తారు. దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు. నేను చెయ్యికి బావ నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. మీ ఏడుపు మీరు ఏడవండి. పదవే. వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఈక. లవ్, నువ్వు సూపర్. ఇలా బుక్ చేసాడు నన్ను. అబ్బా అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళరు గల్లుండి, మీరు నాకు వెళ్ళరు గల్లుడు. ఇద్దరు కలిసి అట్లా అయిపోవచ్చు. లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేదురు గాని. ఇప్పుడు వదిలేవాడు. నువ్వు వెళ్ళు, నేను అత్తనే. ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి, నాకేటో రాత్రి పూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే? కత్తి సీనుగాడు. ఏం చేశాడు? ఏనుగు నీకు తగిలించేశాడు, చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అటు చూడు. నీకు రూపాయరా చిల్లరలేదు, ₹10 ఇడిదైనా చెక్కాల్సింది. ఎవడ నువ్వు? ఐఎమ్ బొక్కన్న. బొక్కేం కాదు, ముద్దుగా అలా కూడా పిలుస్తారు. జక్కన్న ఫ్యామిలీ. నువ్వా? సర్లే, విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి? 1,50,000. ఏంటి అడ్డపడ్డాడు? చూడబడుతుందండి. వద్దులే, రూపాయి బొక్క. ఎందుకు అడ్డపడ్డావు?
మరి ఎక్కువ కదూ. 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది? 5 కాయల అయ్యేంటి? తలకాయ 1, మెడకాయ 2, గుండుకాయ 3. చెప్పు, ఎవరికి చెక్కాలి? మా బావది. మా చేతు, ఈ చేతు స్నానం చేయలేదేంటే బాబు. కాలెత్తు, ఈ కాలెత్తు. ఏంటి తమాషానా? పడిపోడా? మరి అదే ఆ కాలు కింద పెట్టి కాలు ఎత్తచ్చు కదా. అలా కూడా చేయొచ్చు. ఎత్తు, స్ట్రైట్ స్ట్రైట్. మెజర్మెంట్స్ అయిపోయినాయి. వెళ్ళి అక్కడ నుంచో మనం ఫోజ్ ఫిక్స్ చేద్దాం. బావా పైకంటే ఇక్కడ నుంచో. 37. ఇదిగో బావా. గురుగారు ఆ పోజ్ చూడండి. ఏంటి నేను ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా? మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు. ఇది తీసుకో బావా. గురుగారు ఈ పోజ్ చూడండి. ఏ ఫోజు? ఏంటి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా? కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు. తీవై బాణం ఏదో ఫోజులు నువ్వు. ఇదిగో మంచి ఐడియా వచ్చిందా? కూర్చోమని చెప్పు. విగ్రహం కూర్చోవడం ఏంటి? అదే వెరైటీ. కూర్చో కూర్చో. కూర్చోనండి. కూర్చో బావా. ఓ చుట్ట పెట్టు. చుట్ట? ఇదిగో బావా చుట్ట. మరి చెంబేమవుతా? చెంబా? చెంబు కూడా బాగుంటుంది. పెట్టు. పెట్టా. వెరీ గుడ్. కూర్చో పక్కన. అది అది ఈ ఫోజు ఫిక్స్ అయిపోండి అయ్యా. మొత్తం అయిపోయింది. అవును, ఈ జనాలేంటి గోలేంటి? ఇంతకీ ఏం చేస్తాడు? సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా? ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా? అతనే ఇతను. వీడికి నా ఫోటో ఇవ్వండి. విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా. ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది? డబ్బులు అవుతాయి. ఇందాక 10,000 అన్నావు. ఊతు కొబ్బరికాయ అయితే చాలండి. అది వెళ్ళి పని మొదలు పెట్టు. పని మొదలు పెట్టు. ఇప్పుడు మొదలు పెడతాను. వెళ్ళు. బచ్చాగాళ్ళతో కదరాని గేమ్స్ దమ్ముంటే ఈ బాబాతో ఆడరా. ఎనీ టైం ఎనీ ప్లేస్. బాడీ అంటే ఇది కాదురా, ఇదిరా. నిన్ను కొట్ట నా ఇది అక్కర్లేదురా, ఇది చాలు. సింగిల్ ఫింగర్ తో నిన్ను చంపేస్తాను రా. ఏమన్నా అంటాడేమరా? ఏం పర్లేదా? ఆగండి. ఎక్కడికి? బాబా గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంటా? బాబాయ్ మినిస్టరా? సీఎం అయినా పిఎం అయినా ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ చిన్న బుష్ అయినా సరే బాబా పర్మిషన్ తీసుకోవాల్సిందే. సారీ, బాబా గారి గురించి తెలియక మా వాడేదో వాగాడు. క్షమించండి. మీరు తలుచుకుంటే అపాయింట్మెంట్ లేకుండా బాబా గారిని కలవాలి. పాపం వీళ్ళు కనుకరిద్దాం. ఓకే, మీరు ఇక్కడే ఉండండి. అలాగే. నేను అలాగే ఇక్కడే ఉంటాం. బాబా మిమ్మల్ని కలవడానికి 4 కుర్రాళ్ళు వచ్చారు. పంపించు. బాబా మిమ్మల్ని కరుణించాడు. వెళ్ళండి. ఏం చెయ్యాలి? మర్డరా, మానభంగమా, కిడ్నాప్? అయ్యేవద్దు సార్, ఓ 10,000 అప్పు కావాలి. ఏం కావాలరా? ఓ 10,000. ఆఫ్టర్ ఆల్ 10,000 కోసం నా 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తారా? ఈ 10 నిమిషాల్లో 3 మర్డర్లు, 6 కిడ్నాప్లు ప్లాన్ చేసి ఉండేవాడిని. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. తెలుసున్న కుర్రోళ్ళు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంతకీ 10,000 ఎందుకు? మా వాడి లవ్ కోసం. లవ్ కోసం లోనా? రేయ్ జీ బాబా, ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వీళ్ళకి 10,000 అప్పు ఇవ్వండి. అలాగే బాబా. పార్టీ ఓకే. ఇదిగో 10,000. ఎప్పుడు ఇస్తారు? 1 మంత్ లో ఇచ్చేస్తాం. 1 మంత్ ఎందురా, ఓ 10 రోజులు ఇచ్చేస్తామండి. ఓకే. బాబా ముందు నా వాల్యూ ఏం కావాలి? ప్రిస్టేజ్ కోసం పడి తెచ్చేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. దేనికున్న కుర్రోళ్ళ కనిపిస్తున్నావు, పైకి వస్తావురా. ఏంటా ఫోజు? సంతకం పెట్టు. సాక్షి సంతకం ఎవరు పెడతారు? నేను పెడతానండి. పెట్టు. ఇది ప్రామిసరీ నోట్లా లేదే? ఎల్ఐసి నోట్. ఎల్ఐసి నోటా? దీనికి మాకు సంబంధం ఏంటి? ఉంది. చెప్పిన టైంకి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే బాబా లారీ వచ్చి గుద్దేస్తాం. నీ మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని మేము ఎల్ఐసి వాళ్ళ దగ్గర 5 లక్షలు లాగేస్తాం.
ఏయ్! డబ్బు తీసుకునేటప్పుడు ఉండే ఆతృత ఇవ్వాలన్నప్పుడు ఉండదురా. తప్పు నీది కాదురా, నాది. ఏయ్! వీణ్ణి కిచెన్ లోకి తీసుకెళ్లి మంటల్లో కాల్చి చంపేసి ఎల్ఐసి వాళ్ళకి కబురు పెట్టండి. మంటల్లో కాలి చచ్చిపోయాడని చెప్పండి. ఓకే బాబా. చంపదు బాబా. బాబా చంపదు బాబా. బాబా నన్ను క్షమించు బాబా. బాబా సార్ మీ డబ్బులు మీరే ఉంచుకోండి సార్. వడ్డీ? వడ్డీయా? 1 నిమిషం కాదు సార్ అయింది మీద డబ్బులు తీసుకొని. మనిషి రోజు 12 గంటలు పనిచేస్తాడు, వడ్డీ 24 గంటలు పనిచేస్తుందిరా. ఆల్రెడీ నా డబ్బు మీద వడ్డీ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. ఫ్రీగా ఈ డబ్బు వాడుకోండి, అవసరానికి నన్ను వాడుకోండి. ఓకే? నా కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది, వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః.